వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరవీరులకు బీఆర్ఎస్ అన్యాయం, అనుకున్నంతగా నాడు పార్టీతో కొట్లాడలేకపోయానన్న కవిత. ఎట్టకేలకు సొంతూళ్లకు చేరుకున్న జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు. మాజీ మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలుపుకున్న బాధితులు. కుకట్పల్లిలో ఆర్టీఓ అధికారులు విస్తృతంగా తనిఖీలు. ఒక వాహనం సీజ్, 2 వాహనాలకు ఫైన్. వైఎస్ జగన్ కు మంచి పేరొస్తుందని గూగుల్ డేటా సెంటర్ పేరుతో చంద్రబాబు డ్రామా. చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు. ప్రజలను ఏమరుస్తున్న జగన్, గూగుల్ డేటా సెంటర్ పై ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు. శనీశ్వర స్వామివారికి విశేష అభిషేక సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరవీరులకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని, ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబాలను 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 1200 మంది అమరవీరులు ఉంటే కేవలం 500 మందికి తూతు మంత్రంగా సహాయం చేసి వదిలేశారని అన్నారు కవిత. తెలంగాణ రాష్ట్రం రావడానికి 1200 మంది అమరులైనరని చెప్పి మనమే అనేక చెప్పుకున్నాం, అసెంబ్లీలో చెప్పినాం, అన్ని చోట్ల చెప్పినాం. కానీ ఆ అమరవీరుల కుటుంబాలకు మనము ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేకపోయినామన్నది చాలా బాధాతప్త హృదయంతో ఇవాళ అనుకోవాల్సినటువంటి సందర్భం. ప్రతి అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పుకున్నాం. కానీ 1200 మంది అమరులని మనమే చెప్పి 580 మందికి మాత్రమే మనం ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం, ఉద్యోగం ఇచ్చుకున్నాం. మిగతా వారికి మనం న్యాయం చేయలేకపోయినాం. ఇంకా వేలాది మందికి న్యాయం జరగలేదనేటటువంటిది వాస్తవం. ఉపాధి నిమిత్తం జోర్డన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు ఎటకేలకు సొంతూళ్లకు చేరుకున్నారు. తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న వలస కార్మికులు మాజీ మంత్రి హరీష్ రావును కోకపేట ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియపరిచారు. తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది బతుకుదెరువు కోసం, అప్పులు తీర్చడం కోసం మరి గల్ఫ్ దేశాలకు, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళి అక్కడ ఈ ఏజెంట్ల వలలో చిక్కుకొని చాలా మంది బతుకులు ఆగమైతా ఉన్నాయి. అలాంటి 12 మంది తమ్ముళ్ళు, ముఖ్యంగా కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల్ తదితర జిల్లాల నుంచి మరి వెళ్ళి అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ, తిండి తిప్పలు లేక, బీపీ, షుగర్లు, రకరకాల వ్యాధులతో సతమతమవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా 2 ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున జోర్డాన్లో చిక్కుకున్న ఈ 12 మంది తమ్ముళ్లను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా వందలాది వేలాది మంది యువతీ యువకులు ఈరోజు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. పిల్లలు చెప్తా ఉన్నారు, జోర్డాన్లో ఎంబసీ, ఇండియన్ ఎంబసీ ఆఫీస్కు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందన రాలేదు అని. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా స్పందించలేదు అని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు మన పిల్లల్ని మనం కాపాడుకోవడం మీ బాధ్యత. ఇవాళ 2 ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ 12 మంది పిల్లల్ని కాపాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. సో ఈ 12 మంది గురించి కాదు నేను ఆలోచిస్తున్నది, ఈ 12 మందే కాదు, ఇంకా చాలా మంది పిల్లలు అక్కడ చిక్కుకొని ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి పిల్లలు, కష్టాల్లో ఉన్నటువంటి భారతీయులను, తెలంగాణ బిడ్డలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను, చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు ఎన్నికల ముందు. గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతానని, వాళ్ళ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని, నిధులు పెడతామని చెప్పారు. 2 సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి నుంచి స్పందనే లేదు.
ఆయన మాటలకు ఎక్కువైపోయింది తప్ప ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు ఇవాళ నెరవేర్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. మన రాష్ట్రం నుంచి అలా 8 మంది ఎంపీలను బీజేపీ పార్టీ గెలిచింది. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. నేను వాళ్ళకు స్వయంగా లేఖ రాసిన వీళ్ళ గురించి ఆలోచించండి అని, కానీ స్పందన రాలేదు. ఇవాళ కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు కూడా ఇలాంటి గల్ఫ్ కార్మికుల కోసం విదేశాల్లో మరి ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ బిడ్డల్ని తేవడానికి ప్రత్యేకమైన ఒక విభాగం పెట్టి చొరవ చూపి పిల్లలకు మరి కాపాడాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మనం అధికారంలో ఉన్నటువంటిది, ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకోవడానికే ప్రభుత్వాలు ఉంటాయి. మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గెలిచి మర్చిపోవడం కోసం కాదు, గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడం, ఆ ప్రజలకు మేలు చేయడం, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం అనేటువంటిది మీ కర్తవ్యం, మీ బాధ్యత. దాన్ని ఇలా మీరు మర్చిపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరినీ కూడా ఈరోజు కాపాడి స్వదేశానికి రప్పించడం జరిగింది. ఇక ముందైనా మీరు మేల్కోనండి. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది, ఇంకా వేలాది మంది అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరినీ కూడా ప్రభుత్వమే స్వదేశానికి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 5 కిలోల బరువున్న బాలభీముడికి జన్మనిచ్చింది ఓ గర్భిణి. మనుగూరు పట్టణానికి చెందిన జోగునూరు రాణి అనే మహిళ పురుటి నొప్పులతో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేరింది. గర్భిణికి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం సురక్షితంగా కాన్పు చేయడంతో ఆ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ముత్యంపేట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుగా విభజించి విక్రయాలు చేపట్టడం కలకలం రేపుతుంది. తుమ్మ చెరువును మాల్యాల మండలం పరిధిలో మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేస్తారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారని ముత్యంపేట మాజీ సర్పంచ్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇది మొత్తం చెరువు గవర్నమెంట్కు సంబంధించింది. మల్యాల మండలం ముత్యంపేట. ఇది కొండగట్టుకు కూడా చెరువు కింద కప్పేయచ్చు.
ముందు వాళ్ళకి అందుకే అన్నది ముందు అన్నది అందుకని పెద్ద బాగా పోను కొంచెం లేటు ముందైనా నేను వెళ్ళిపోగా నాకు కరెక్ట్ టైర్గా వచ్చింది అన్న మల్యాల మండలం ముత్యంపేట గ్రామము కుండగట్టు దేవస్థానం పరిధిలో ఉన్న తుమ్మ చెరువు ముందు ఉన్నాము. ఇది భవిష్యత్తు తరాలకు భక్తులకు ఉపయోగపడేలా గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్నతో మినీ ట్యాంక్ బండ్గా మార్చి భక్తులకు ఉపయోగపడే విధంగా దీన్ని ఎస్టిమేట్ చేయడం అవుతుంది. ఇలాంటి చెరువులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెరువులు కాపాడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా. ఇలాంటి చెరువులో తుమ్మ చెరువులో మొన్న కొంతమంది రియల్ ఎస్టేట్ దారులు లోకల్ నాయకులతో కలిసి అధికారులతో కలిసి చెరువులో ఒక 6 ఎకరాల స్థలంలో సదను చేసి ప్లాటింగ్ చేయడము చాలా దురదృష్టకరము. ఇలాంటివి ప్రోత్సహించకుండా చెరువు పరిధిలో ఎఫ్పిఎల్ లెవెల్లో ఇలాంటి కన్స్ట్రక్షన్ జరగకుండా చర్యలు తీసుకోవాలి. అట్లాంటి ప్రయత్నం చేసిన వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. చెరువును పరిరక్షించాలి, ప్రజలకు ఉపయోగపడంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్న బిల్డింగు కొన్ని కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇది చూడనట్టు చేయడం వల్ల ఇలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. వాటి మీద కూడా చర్య తీసుకోవాలి. సెక్రటరీ ముత్యంపేట తుమ్మ చెరువు వెంచర్ గురించి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు మేము. అంటే ఏ రోజు వాళ్ళు అక్కడ మీటింగ్ సండే రోజు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసిండ్రు వాళ్ళు. మాకు తెలియగానే వెంటనే వెళ్ళి మేము ఆపుదల చేసినాము. ఇన్ని రోజుల నుంచి అక్కడ చదువు చేస్తారు కదా, మీ దృష్టికి రాలేదా? రాలేదు. మీకు స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు వెళ్ళిరా? ప్రజలు కూడా ఇక ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇక ముందు ఇలాంటి కొండగట్టు భూముల గురించి పర్మిషన్ లేకుండా చేస్తే వాళ్ళపై చట్టరీత్యమైన చర్యలు తీసుకుంటాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్, ఓం నగర్, బ్రహ్మశంకర్ నగర్లలో ఇంటింటి ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. క్యాబినెట్లో వ్యక్తిగత విషయాలపై చర్చ పెట్టారన్న హరీష్ రావు మాటలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. క్యాబినెట్లో వ్యక్తిగత అంశాలపై చర్చ జరగలేదన్న మంత్రి అడ్లూరి, హరీష్ రావు చెప్పిన మాటలు నిజమైతే ప్రమాణం చేయడానికి రావాలని సవాల్ విసిరారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. డప్పు కొట్టోది దరి వేసేది దళితుడే, ధర్నా చేసేది దళితుడే, చనిపోయిన వాళ్ళు కూడా మా దళితులే, బీసీలే. ఎవరికి గొప్పగా మీరు అవకాశం ఇచ్చిన 10 సంవత్సరాల లోపల. ఏదేమైనా మనం ప్రజలతో ఎన్నుకోబడ్డ మర్యాద పరంగా ముందుకు పోవాలి. భవిష్యత్తులో ఏదున్నా కూడా మన వారు హరీష్ రావు గారి యొక్క విఘ్నతకు, మాజీ ముఖ్యమంత్రి గారి విఘ్నతకు వదిలిపెట్టి పోతున్నా తప్ప నేనే వివాదం చేస్తానికి ఇక్కడ రాలే. మేము మా కన్న తల్లి పేద కుటుంబంలో పుట్టినాం, కాంగ్రెస్ జెండా నమ్ముకున్నాం. దళిత వర్గం కీలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే దండుపాలు ఏమని మమ్మల్ని మాట్లాడితే
మాకు ఆత్మగౌరవం ముఖ్యమండి. పంపకాలు కాదు, పదవులు కాదు, హైదరాబాద్లో విల్లాలు కాదు, ఫామ్ హౌజులు కాదు. మాకు ఆత్మగౌరవం ముఖ్యం. మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు మేమేం ఆయన విజ్ఞతగా వదిలిపెడుతున్నాం తప్ప ఏం మీడియా పరంగా మాట్లాడడానికి ఇష్టం లేదు. ప్రజలకు 3 సంవత్సరాలు పరిపాలించమని మా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. మా 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, అన్నదమ్ములు లాంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. మా మధ్యలో ఇబ్బందులు ఉంటే మేము సరి చేసుకుంటాం. మా కుటుంబం మాది, మా సమస్యలు ఉంటే మా పెద్దల దగ్గర మాట్లాడుకుంటే సరి చేసుకుంటాం. మేము నిజంగా నోటికి ఎంత వస్తాను నిన్న కూడా బాకీ కార్డు చూపెట్టుకుంటా రాజ్య బహిరంగ చర్చకు రా అంటుంది. నేను చెప్తున్నా 123 అడుగులు ఉన్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత విగ్రహం ముందర హరీష్ రావు మంత్రిగా పనిచేసినారు. ఇప్పుడు నేను మంత్రిగా పనిచేస్తున్నా. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారంటే రేవంత్ రెడ్డి గారు పిలిపిస్తా చర్చ. 20 నెలల లోపల మేమేం చేసినాము, 10 సంవత్సరాల్లో మేనిఫెస్టో పెట్టి ఏం చేయకుండా ప్రజలకు అబద్ధం ఆడిన విషయం సిద్ధం. ఎందుకంటే నేను మాట్లాడిన అంశానికి జవాబు చెప్తున్నా తప్ప నేను హరీష్ రావు గారు, ఎందుకంటే మా సోదరుడు, తెలంగాణ బిడ్డలము కొంచెం సంస్కారంగా ఉన్నాం భారతదేశంలో. తెలంగాణ ప్రజలంటే ఏ భారతదేశంలో ఎక్కడికి పోయినా కూడా, అమెరికాలో కూడా మన తెలంగాణ గడ్డ పిల్లలకు చాలా గౌరవం. మన గౌరవంగా ఉందాం, ప్రజల మధ్యలో ఉందాం. రేపు 3 సంవత్సరాల తర్వాత ప్రజల నిర్ణయం ఉంటుంది. రేపు స్థానిక ఉప ఎన్నిక ఉన్నది. ప్రజలు ఎట్లా చెప్తారు విన్నాం. స్థానిక ఎన్నికలున్నాయి. ఇది ఎక్కువ మాట్లాడకుండా మా మీడియా మిత్రులందరూ కూడా మొదటిసారి ఒక సామాన్య. నల్గొండ జిల్లా మరిగూడ మండల కేంద్రంలో గర్భిణీలను, ప్రసూతి మహిళలను ఇంటి వద్ద దింపే వాహనం 102 మండల పరిధిలోని భీమనపల్లి గ్రామంలో దించేందుకు వెళ్తున్న క్రమంలో మరిగూడెం చౌరస్తాలో ముందట టైరు ఒక్కసారిగా పేలిపోయింది. వాహనం అతివేగం లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్ బ్లాక్ 3లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా డోర్ టు డోర్ ప్రచారం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. జై కాంగ్రెస్, నవీన నాయకత్వం, చేతి గుర్తుకే, జై గుర్తుకే. ప్రభా ఇది ఫ్రంట్కి రా, అట్రా అట్రా ప్రభాకర్ ఇది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం గురునగర్ కాలనీలో స్కూల్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు పైన విద్యుత్ వైరు తెగిపడింది. బస్సు స్పీడ్గా ముందుకు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో సుమారు 20 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది.
ఏసీబీ వలలో మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు నాయక్ చిక్కాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇక్బాల్ అహ్మద్ నగర్లోని నివాసంలో 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టాడు. కుకట్పల్లి ప్రాంతంలో ఆర్టీఓ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 20 బస్సులను తనిఖీలు చేసిన కుకట్పల్లి ఆర్టీఓ అధికారులు భద్రతా ప్రమాణాలు పాటించని కావేరీ ట్రావెల్ బస్సు సీజ్ చేశారు. అలాగే మరో 2 బస్సులపై చలాన్లను విధించారు. వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే భయంతోనే ఆదాని పేరు చెప్పకుండా గూగుల్ డేటా సెంటర్ పేరుతో చివరి నిమిషం వరకు చంద్రబాబు లోకేష్ మార్కెటింగ్ చేస్తున్నారని వైఎస్ జగన్ ప్రెస్ మీట్ తర్వాత ప్రజలకున్న అనుమానాలన్నీ తొలగిపోయాయని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. 4 ఊర్లని రీహాబిలిటేట్ చేసి వారికి R&R ప్యాకేజ్ ఇచ్చి వేరే ప్రాంతాల్లో వాళ్ళకి సైట్లు ఇచ్చి ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు డబ్బిచ్చి 450 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ మీద ఖర్చు పెట్టి దగ్గర ఇంకొక 400 కోట్ల రూపాయలు ఎక్విజిషన్ కోసం ఖర్చు పెట్టి దాదాపు 850-900 కోట్ల రూపాయలు ఆ రోజు మా ప్రభుత్వంగా ఖర్చు పెట్టి ఉన్నటువంటి కోర్టు కేసులు ఇదే చంద్రబాబు నాయుడు కోర్టు కేసులు వేయించి వాటిని అధిగమించి కావాల్సినటువంటి పర్మిషన్స్ తీసుకొని వచ్చి ఎవరైతే ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నటువంటి GMRకి హ్యాండ్ ఓవర్ చేసి దగ్గర 30-40% పనులు పూర్తి చేసినటువంటిది మా ప్రభుత్వంలో. అది మా క్రెడిబిలిటీ. అలాగే మూలపేట పోర్టు కానీ మచిలీపట్నం గూగుల్ వస్తుంటే ఆదాని అని ఆదానిని చంద్రబాబు తెస్తే తానే తెచ్చానని ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తూ చేతకాని జగన్ చంద్రబాబు తెచ్చిన ఆదాని డేటా సెంటర్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నాడని విమర్శించారు మంత్రి పయ్యవుల కేశవ్. మొదటి 3 ఏళ్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి జీవో మొదటి 3 ఏళ్లలో 30 మెగావాట్లు పెట్టేటట్టు, తర్వాత 4 ఏళ్లకి 60 మెగావాట్లు పెట్టేటట్టు, 7 ఏళ్లలో 200 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ పెట్టేటట్టు. మళ్లీ మీరే 2023కి వచ్చేటప్పటికి అది కూడా
3 ఏళ్లు ఏమీ పని జరగకపోయేటప్పటికి మళ్ళా మీ రియల్ ఎస్టేట్ కార్యక్రమాల్ని నడపడం కోసం మీరు రివైజ్డ్ జీవో తీసుకొచ్చారు. ఏమని? ఫేజ్ 1 ఫస్ట్ 3 years లో ఓన్లీ 10 megawatts 10 megawatts కెపాసిటీ హైదరాబాద్ లో ఇప్పుడు 10-15 ఉన్నాయి, అన్నున్నాయి హైదరాబాద్ లో. దాన్ని ఫస్ట్ 3 ఏళ్లలో 10 megawatts అంట, రెండో ఫేజ్ లో 20 megawatts అంట 4 ఏళ్లకి, 40 megawatts 5 ఏళ్లలో, 70 megawatts 6 ఏళ్లలో, 100 megawatts 7 ఏళ్లలో మీరు ఇచ్చింది. 24,000 అంటున్నారు మీరు ఆ డాక్యుమెంట్ లో మీరు రాసుకున్నటువంటిది 14,000. మొదటి ఇచ్చిన జీవోలో 24,000 అన్నారు, మళ్లీ డైల్యూట్ చేసి 14,000 అన్నారు. ఇన్ని అవాస్తవాలు, ఇన్ని అసత్యాలు ఎవరిని మోపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు? జీవో కాపీలన్నీ మీకు సాఫ్ట్ కాపీ ఇస్తున్నాం. ఇవాళ మెయిన్ తీసుకొచ్చింది నేరుగా గూగుల్ తో డైలాగ్ ఓపెన్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఇచ్చినటువంటి అదాని అలాట్మెంట్లు కంటిన్యూ చేశారు. మీరిచ్చిన జీవోలో కూడా మా పాత జీవోఎంఎస్ నంబర్ ని రెఫర్ చేసి ఇచ్చారు. అదే అనడానికి మీరిచ్చినటువంటి జీవోలో కూడా పాత జీవోని రెఫర్ చేశారు మీరు. ఈ రోజుకి అదాని దగ్గర ఆ భూములు అట్లే ఉన్నాయి. అది వేరు. ఇవాళ మేము తీసుకొస్తున్నటువంటిది గూగుల్ సంస్థ నుంచి పెడుతున్నటువంటిది రేడన్ ఇన్ఫోటెక్ అనేటువంటి వాళ్ళ అనుబంధ సంస్థ ద్వారా తీసుకొచ్చి ఫేజ్ 1 87,000 కోట్లు, ఫేజ్ 2లో 150,000 కోట్లు, మొత్తం 150,000 కోట్ల కమిట్మెంట్ ఇచ్చినటువంటిది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనీశ్వర స్వామివారికి విశేష అభిషేక సేవలు నిర్వహించారు. వేద పండితులు, భక్తులు స్వామివారి అభిషేకాన్ని తిలకించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. हिरण्याय नमः, हिरण्यलिंगाय नमः, सुवर्णाय नमः. ओम तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात्. शृम्भकाय विद्महे रक्षां धारयामि नमस्करोमि. हर नमः पार्वतीपतये. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.